హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పేరు గురించి తెలుసుకుందాం. ఈ పేరు ఒక 100లో ఒక 20% మాత్రం ఉంటుంది. చాలామందికి ఈ పేరు అద్భుతంగా పనిచేస్తుంది, కొంతమందికి ఇబ్బందిని కలుగజేస్తుంది. సంఖ్యాశాస్త్ర పరంగా మనం ఈరోజు ఒక మంచి గుడ్ నేమ్ గురించి తెలుసుకుందాం. కానీ ఆ గుడ్ నేమ్ వెనుక బ్యాడ్ కూడా ఉందండి. అదృష్టము ఉంది, దురదృష్టము ఉంది. అదేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజు చాలామందికి తెలిసిన పేరు అండి, పరిచయం ఉన్న పేరు, చాలామందికి తెలిసిన పేరు, పరిచయం ఉన్నటువంటి పేరు. దీపిక. ఇప్పుడు అర్థమైంది కదా. చాలామందికి కూడా ఈ పేరు అనేది చాలామందికి ఉంటుంది. అంటే 100లో ఒక 20% మాత్రమే ఈ పేరు అనేది ఉంటుంది. అద్భుతమైనటువంటి పేరు దీపిక అనేది ఒక అద్భుతమైనటువంటి పేరు. మంచి గుడ్ నేమ్ అండి. అంటే పిలవడానికి వినటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అంత అద్భుతమైన జీవితం వీళ్ళలో ఉంటుందా అంటే ఉంటుందని చెప్పవచ్చు, ఉండదు అని చెప్పవచ్చు. అంటే రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి మాత్రం వీళ్ళ లైఫ్ ఉంటుంది. సరే, మనం ఈ దీపిక గురించి మనం మాట్లాడుకుంటే, దీపిక అన్న పేరులో ఉన్నటువంటి నామ సంఖ్యను మనం గనక చూడగలిగితే 10, 18, 19, 20, 21, 22, 23, 24, 26, టోటల్గా 26. దీపిక అన్న పేరుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ దీపికలో ఉన్నటువంటి నామ సంఖ్య 26గా ఏర్పడింది. అంటే ఇక్కడ ఈ 26 అనేది శనికి సంబంధించినది. ఈ 26 అనేది శనికి సంబంధించిన సంఖ్య అంటారు. సంఖ్యాశాస్త్ర పరంగా ఈ 26ని మనం శనికి సంబంధించిన సంఖ్య అంటాం. ఈ శనికి సంబంధించిన సంఖ్య ఎలా ఏర్పడిందంటే 2 + 6 కలిస్తే 8గా ఏర్పడింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ శనికి సంబంధించిన సంఖ్య అన్నాము, డిజిట్ అన్నాము. కానీ శనికి సంబంధించినటువంటి లక్షణాలు వీటిలో ఈ 26 నెంబర్లో ఉంటాయా అంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి 2 అంటే చంద్రుడు అండి. 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు. సో ఇక్కడ చంద్రుడికి శుక్రుడికి సంబంధించిన లక్షణాలు మాత్రమే ఈ దీపికకు ఉంటాయి. చాలామంది తప్పు రీడింగ్ ఇస్తున్నారండి, ఫాల్ట్ రీడింగ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కసారి రీసెర్చ్ చేయండి. నేను దాదాపు ఒక 40-50 దీపికల్ని రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్లో వాళ్ళు ఉన్నారు, లో క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అలానే అందరికీ లో క్లాస్ ఉంటుంది అనేది చాలా తప్పండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో కూడా చాలామంది దీపికల గురించి చెప్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మాత్రమే వీరికి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ దీపికలో ఉన్నటువంటి నామ సంఖ్యను చూడగలిగితే 26గా ఏర్పడింది. ఈ 26ని మనం ఏక సంఖ్య చేయగా 8 అనే నెంబరు యాక్టివేషన్ అయింది. 8. ఈ 8 మనం ఏమంటాం, శనికి సంబంధించిన సంఖ్య అంటాం, శాటర్న్. సో ఇక్కడ మనకేంటంటే 2కున్న లక్షణాలు ఏంటి? కవిత్వం, జోకులు వేయటం, కడివిడిగా ఉండటం, తర్వాత
ఆలోచన విధానం, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో పాటు ఉన్నతమైనటువంటి ఊహల్లో వ్యవహరిస్తూ ఉంటారు. సో అలాంటి లైఫ్ ఉంటుంది. సో వీళ్ళు సాధ్యంత వరకు కళావృత్తులు అంటే ఏదైనా ఒక సినిమా పరిశ్రమ, లేకపోతే కవిత్వం రాయటంలోనో, లేకపోతే ఇంకా మంచి మంచి మాటకారితత్వమో, అలా మాటకారితత్వం అంటే వీళ్ళకి మాటలు ఎక్కువ ఉంటాయి, జోకులు ఎక్కువ ఉంటాయి, ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. సో ఈ నవ్వు అనేది వాళ్ళకి కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు. అదే స్త్రీ అయితే ఇబ్బంది కలిగించవచ్చు, మగవాడైతే ఇబ్బంది లేదు, కానీ స్త్రీకి ఇబ్బంది కలిగించవచ్చు. అలానే 6 ఉన్నంతలోనే, 6 అనేది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఉన్నంతలోనే లగ్జరీ లైఫ్ని అనుభవించేటువంటి సంఖ్య 26. అంటే ఇక్కడ ఏంటి, 2కు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 6కు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడండి 2కు చంద్రుడికి సంబంధించిన లక్షణాలతో పాటు శుక్రుడికి సంబంధించిన లక్షణాలు కూడా క్యారెక్టరిస్టిక్స్గా ఉంటాయి వీళ్ళ లైఫ్లో. సో వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆరోగ్య సమస్యలతో వీళ్ళు పోరాడుతూ ఉంటారండి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. దీపిక చూడండి ఎంతటి మంచి నేమో, ఆ నేముకి ఎంతటి బ్యాడ్ ఇస్తుందో చూసుకోండి. సో ఇక్కడ ఈ పేరుకు సంబంధించిన వాళ్ళలో చాలా వరకు అంటే దాదాపు 60% హెల్త్ ఇష్యూస్ అంటే హెవీగా అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఆర్గానిక్ సంబంధించినటువంటి అంటే అవయవ మార్పిడి వాటి మీద ఆధారపడి ఉంటారు. ఎక్కువగా కిడ్నీ సమస్యలు, తర్వాత షుగర్కి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, వాటి మీద ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలు, దీర్ఘకాలికమైన లక్షణాలు ఉంటాయి. సో ఇలా అని అందరికీ ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరు భయపడద్దు. దాదాపు నేను చాలా వీడియోలు ఇదే చెప్తున్నాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పేవన్నీ దీపికకి వర్తించవు. పుట్టిన తేదీని అనుసరించి మాత్రమే మనం చెప్పగలుగుతాం. అయితే మరి మీరు పుట్టిన తేదీ లేదుగా గురుగారు, చెప్పట్లేదు గురుగారు, మరి చెప్తున్నారంటే దీపికలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నా ఇలా ఉంటాయి. అదే కనుక డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా స్ట్రాంగ్ నెంబర్లో ఉంటే ఆ దీపికకి ఆ ఎఫెక్ట్ ఉండదు. చాలా తక్కువ అయితే ఎఫెక్ట్ ఉంటుంది, తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. అందరికీ అలా ఉండదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వీళ్ళు చదువు కూడా ఎంతవరకు వీళ్ళు బతకటానికి చదవగలుగుతారో అంతవరకు వీళ్ళు చదవగలుగుతారు. మిగతాది మధ్యలోనే వీళ్ళకి వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత వీళ్ళకి కొన్ని భార్యాభర్తల మధ్య పర్సనల్ వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఎక్కువ శాతం ఆరోగ్యపరమైనటువంటివి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, మరి అందరికీ అలా ఉంటుంది. నా పేరు కూడా దీపిక, నాకు ఈ సమస్యలు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. అవి అసలు మీరు అలాంటివి పెట్టుకోవద్దండి. టీవీలో చాలామంది చెప్తున్నారు, అవన్నీ మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దీపిక ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే ఒక దీపిక లేబర్ కూలీగా పనిచేస్తుంది. అదే దీపిక రాజకీయంలో ఉండొచ్చు, అదే దీపిక పాలిటిక్స్లో ఒక మంత్రిగా ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఒక నామినేట్ పోస్ట్ ఏదైనా ఉండొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ పేరు కనుక దీపిక అయితే కంపల్సరీగా మీ డేట్ ఆఫ్ బర్త్తో సహా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే న్యూమరాలజిస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. నెగిటివ్గా ఉంటే నేమ్ని సెట్ చేస్తారు, లేదంటే ఆ నేమ్ని కంటిన్యూ చేస్తూ మీకు రెమెడీ ఇచ్చి పంపిస్తారు. అది కూడా మీకు ఈయన కరెక్ట్గా చెప్పగలడు అని మీకు అనిపిస్తేనే ఈ పని చేయండి. అర్థమైందండి? అందరూ ఒకటే అనే మీరు ఏకాభిప్రాయంతో ఉండకండి. మీకు ఇతను కరెక్ట్గా చేయగలుగుతున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు అంటేనే మీరు మూవ్ అవ్వండి. సరేనండి? సరే,
ఇప్పుడు ఇక్కడ ఈ దీపికలో 26లో 10, 11, 12 ఓవెల్స్ ఉన్నాయండి. 5, 5, 10, 11, 12 ఓవెల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఓవెల్స్ లేకుండా పేరు అనేది ఉండదు, కానీ కాన్సనెంట్స్ ఓవెల్స్ ఉంటేనే పేరు అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 12 ఓవెల్స్ ఉన్నాయి. ఈ 12 అనేది మనం ఒక విక్టిమ్ నెంబర్, అంటే ఒక సడన్లీ ఎమర్జెన్సీగా అతనికి ఏమైనా జరగచ్చు. డెత్ నెంబర్ అంటాం న్యూమరాలజీలో, ఇది డెత్ నెంబర్ అంటాం. సో ఇక్కడ నేను డెత్ నెంబర్ అన్నాను కదా అని చెప్పి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మీరు అలాంటివి అపోహలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఒక సిస్టంలో ఇలా చెప్పబడింది, దాన్ని సవరించుకోవటం అనేది న్యూమరాలజీలో ఉంది. ద సైంటిఫిక్ మెథడ్స్ సవరించుకోవటం ఉంది. పేరులోని సవరణ, లేదంటే పేరులోని ముందు లేకపోతే వెనుక ఒక పేరుని, అంటే ఒక శబ్దాన్ని ఇవ్వటము జరుగుతుంది. అంత మాత్రాన మీరు భయపడాల్సిన పని లేదు. ఏదో జరుగుతుంది, ఏదో మనకి పెద్ద పెద్ద ఇది వస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా అండి, ఇప్పుడు ఈ మధ్య చాలామంది నేను వింటున్నాను, పేరు మారితే అదృష్టం కలిసి వస్తుంది, లక్షలు కోట్లు సంపాదిస్తారు అనేది ఒక అద్భుతమైనటువంటి కల్పన. ఎందుకంటే పేరు అనేది మార్చిన తర్వాత ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి రావటం జరుగుతుంది. అంటే ఇక్కడేంటి, ఒక లో క్లాస్ ఫ్యామిలీ నుంచి, లైఫ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు రాగలరు. అంటే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అనుసరించవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రాంగ్ నెంబర్లు ఉంటే సెలబ్రిటీ లైఫ్ కూడా అనుభవించవచ్చు. అలానే లో క్లాస్ వాళ్ళు ఇంకా లో క్లాస్లోనే ఉండొచ్చు, అది కూడా డేట్ ఆఫ్ బర్త్ని అనుసరించే ఉంటుంది. దయచేసి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్ సహా మీ పేరు కూడా చెక్ చేయించుకోండి. లేదు అంటే నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. తర్వాత 12 అనేది విక్టిమ్ నెంబర్, అంటే ఇక్కడ ఏంటిది డెత్ నెంబర్ అంటే న్యూమరాలజీలో ఈ పేరు ఉండటం, ఈ నెంబర్ ఉండటం వల్ల, ఈ 12 ఓవెల్స్ ఉండటం వల్ల లైఫ్లో ఒడిదుడుకులతో పాటు అన్ని రకమైనటువంటి సమస్యలు వీళ్ళకి ఉంటాయి. ఇది పక్కా నేను చెప్పగలను, నేనే కదండి, ఏ న్యూమరాలజిస్ట్ అయినా చెప్పగలడు ఈ 12 అనే నెంబర్ని. కానీ ఇది ఎంతమందికి పనిచేస్తుంది, ఈ 12 కొంతమందికి లక్కిస్తుంది, అదే 12 కొంతమందికి బ్యాడ్ లక్కిస్తుంది. అర్థమైందండి? సో మీరు న్యూమరాలజీలో చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఉందండి, గుప్త శాస్త్రము. అంటే ఇక్కడ కొన్నిటికి శాస్త్రపరమైనటువంటి ఆధారం లేనప్పటికీ మనం వీటి గురించి ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా రీసెర్చ్ చేసి మాత్రమే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు వీడియో మీకు నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుంది అన్న మీరు అనుకుంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ అని చెప్పండి. నా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఏ ఒక్క పాయింట్ నేను చెప్పే ఏ ఒక్క పాయింట్లో అయినా సరే, ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మీకు ఆ మిస్ అయిన పాయింట్ మీకు ఉపయోగపడొచ్చాము ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మరో విషయం ఏంటంటే, నా వీడియో మీరు చూస్తున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరు తెలియజేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడకు రీచ్ అవుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నాకు చిన్న ప్రయత్నం. దయచేసి పెద్ద మనసు చేసుకొని నాకు ఈ చిన్న సాయం మీరు చేసి పెట్టండి. ఓకేనండి? సరే, ఈ 12 గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, దీపికలో 26 నెంబర్ యాక్టివేషన్ అయింది. ఓవెల్స్ మనం పక్కన పెడితే 12 ఓవెల్స్ ఉన్నాయి. ఈ 12 అనేది మనకి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందండి. ఎక్కువ శాతం డబ్బు, మానసిక సమస్యలకు సంబంధించినటువంటి ఇరకాటంలో పెడుతుంది. సో చూడండి, నేను ఇక్కడ చెప్పానని మీరు ఇప్పుడు కూడా నన్ను నమ్మొద్దు. మీరు దీపికల్ని రీసెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. చాలామందికి కూడా ఇది తెలియదండి.
నేను వీడియోలో చెప్తుంది ఒకటే, అందరూ కూడా ఇలా ఉంటారు అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే పుట్టిన తేదీ ఆధారంగా ఈ దీపిక బాగుండొచ్చు, ఈ దీపికే లో క్లాస్గా ఉండొచ్చు, కూలీగా ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, సెలబ్రిటీగా ఉండొచ్చు. చాలామంది దీపికలో సెలబ్రిటీస్ ఉన్నారండి. ఒక్కసారి వాళ్ళ లైఫ్ చూడండి మీరు. ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా చివరికి వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్యలతోనే పోయిన వాళ్ళు ఉన్నారు, అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా మాట మీరు క్యాచ్ చేయండి. సో కొంతమంది మాత్రమే అద్భుతమైన లో క్లాస్లో అయినా కూడా అద్భుతంగా ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ 2కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, 6కు సంబంధించిన లక్షణాలు అంటే ఏంటి, చంద్రుడికి శుక్రుడికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. చంద్రుడికి సంబంధించిన లక్షణాలతో పాటు శుక్రుడికి సంబంధించిన లక్షణాలు కూడా ఈ జాతకులకి ఉంటాయి. శనికి సంబంధించిన లక్షణాలు ఈ జాతకులకి ఉండదు. సో 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి మాత్రమే శనికి సంబంధించిన లక్షణాలు పూర్తిగా ఉంటాయి. సో ఇక్కడ 2, 6 కలిస్తేనే 8 అయింది. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన పని లేదు, అంతగా ఆలోచించదగ్గ విషయము కాదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం మటుకు మర్చిపోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానని అంతవరకు సెలవు. నేను మీ అహ్మద్ ఖాసిం. నమస్తే.